టీకా వేయించుకున్నాక కూడా ఎందుకు కొందరికి తరచు జలుబు, జ్వరం వస్తుంటాయి తెలుసా? కారణం శరీర రోగ నిరోధక శక్తి బలంగా లేకపోవడం. టీకా అంటే ఏమిటంటే మన శరీరానికి ఒక వ్యాధిని ఎదుర్కొనే ట్రైనింగ్. అంటే టీకా శరీరానికి చెబుతుంది, ఈ వైరస్ వస్తే ఇలా పోరాడాలి. కానీ ఆయుర్వేదం ఏమంటుంది అంటే శరీరంలో ఓజాస్ బలంగా ఉంటే వ్యాధులు చాలా వరకు దగ్గరకి రావు. అందుకే ఆయుర్వేదంలో రోగ నిరోధక శక్తిని పెంచే జీవన విధానం చాలా ముఖ్యంగా చెప్పబడింది. 1. తులసి, అల్లం, మిరియాల కషాయం. ప్రతిరోజు ఉదయం 5 తులసి ఆకులు, చిన్న అల్లం ముక్క, 3 మిరియాలు నీటిలో మరిగించి తాగితే దాతు శరీరంలోని వైరస్ మరియు బ్యాక్టీరియా ఎదురు నిలిచే శక్తి పెరుగుతుంది. 2. పసుపు పాలు, గోల్డెన్ మిల్క్. రాత్రి పడుకునే ముందు 1 గ్లాస్ వేడి పాలు, 1/2 స్పూన్ పసుపు. పసుపులో ఉన్న కర్క్యూమిన్ శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది, ఇమ్యూనిటీ పెంచుతుంది. 3. చవనప్రాశం, ఆయుర్వేదంలో చాలా ప్రసిద్ధమైన ఇమ్యూనిటీ టానిక్. రోజు ఉదయం 1 స్పూన్ తీసుకుంటే శరీర బలం, జీర్ణశక్తి, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. 4. గుడ్ స్లీప్, నిద్ర. ఆయుర్వేదం ప్రకారం సరైన నిద్ర సమానం బలమైన ఇమ్యూనిటీ. రోజుకు 7-8 గంటలు నిద్రపోతే శరీరం వైరస్లను ఎదుర్కొనే శక్తి పెరుగుతుంది. 5. సాత్విక ఆహారం. రోజు ఆహారంలో ఇవి ఉండాలి: నెయ్యి, పచ్చి కూరగాయలు, పండ్లు, పప్పులు. ఇవి ఓజస్ పెంచే ఆహారాలు. టీకా శరీరానికి కవచమైతే ఆయుర్వేద జీవన విధానం శరీరానికి బలం. రెండూ కలిస్తే వ్యాధులపై డబుల్ ప్రొటెక్షన్. ఈ వీడియోను ప్రతి తల్లిదండ్రులకు షేర్ చేయండి. ఆరోగ్యకరమైన సమాజం కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి SR ఆయుర్ శాస్త్ర ఛానల్ని.